స్టార్టింగ్ ఈ ತರ 4 చైన్ స్టిచ్ చేసుకుని శారీకి లాక్స్ వేసుకునేలా 4 ఫుల్ శారీ 4 చైన్ స్టిచ్ చేసుకుని ఇది ఫ్రంట్ సైడ్ నుంచి మనము చైన్ స్టిచ్ చేసుకొని లాక్స్ వేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకొని అలా శారీని బ్యాక్ సైడ్ తిప్పుకొని డిజైన్ ఎట్లా వేసేసి చూపిస్తాయి. ఇది ఫస్ట్ స్టెప్ 4 చైన్ స్టిచ్ చేసుకొని శారీ లాక్ వేసుకొని అండ్ బ్యాక్ సైడ్ తిప్పుకొని ఎట్లా చేయాలని చూపిస్తాను. మనము శారీ టర్న్ తిప్పుకొని ఈ ತರ టర్న్ తిప్పుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచో మనము ఇట్లా చైన్ స్టిచ్ 2 వేసుకొని నెక్స్ట్ పక్కలో ఉండే హార్ట్కి మనము డబల్ క్రోషా వేయాలి. నెక్స్ట్ 1 2 చైన్ స్టిచ్ చేసుకుని అదే 4 చైన్ గ్యాప్లోనే మనం సింగిల్ డబల్ క్రోషే వేసి ఉంటాం కదా, ఆడికే ఇంకొకసారి డబల్ క్రోషే వేయాలి. అండ్ తిరిగి 1 2 చైన్ స్టిచ్ అదే చైన్లోకి మనం 4 చైన్ వేసి ఉంటాం కదా, దాంట్లో డబల్ క్రోషా 1 2 చైన్ స్టిచ్ 4 చైన్ గ్యాప్లోనే తిరిగి డబల్ క్రోషా. నెక్స్ట్ 1 2 చైన్ స్టిచ్ పక్కల ఇప్పుడు 4 అయ్యా కదా, 1 2 3 4 అయ్యా కదా, 4 అయినాక 2 చైన్ స్టిచ్ చేసుకుని పక్కలో ఉండే 4 చైన్ స్టిచ్లా తిరిగి డబల్ క్రోషా వేసుకున్నా. ఫుల్ ఇదే ತರ 1 2 4 డబల్ చైన్ అదే ತರ ఫుల్ శారీ ఇటు మనం టర్న్ తిప్పుకొని ఈ ತರ 4 చైన్ గ్యాప్లో 4 డబల్ క్రోషా 2 చైన్ స్టిచ్ సెంటర్లో గ్యాప్ వేసుకొని ఫుల్ శారీ ఈ ತರ ఫ్లవర్ ఎట్లు క్రియేట్ చేసేదని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫ్లవర్ అయిపోయినాక నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ లూప్ ఉంటుంది కదా, ఈ లూప్లో వచ్చేసి 2 చైన్ స్టిచ్ చేసుకుని ఈ బ్యాక్ సైడ్ లూప్లో డబల్ క్రోషా వేసుకున్నా. 1 2 3 4 అయినాక 1 2 చైన్ స్టిచ్ చేసుకుని మనం 4 డబల్ క్రోషా వేసిన దగ్గర లాక్స్ వేసుకొని తిరిగి ఇక్కడి నుంచి 1 2 చైన్ స్టిచ్ చేసుకుని పక్కలో ఉండేదానికి డబల్ క్రోషా వేసుకున్నా. 1 2 3 4 చైన్స్ ఫస్ట్ స్టార్టింగ్ 2 వేసుకొని డబల్ క్రోషా వేసి తిరిగి 2 వేసుకొని మనం అదే 4 దీంట్లో లాక్ చేస్తాం. ఈ ತರ ఒక 9 వేసుకొని మీకు చూపిస్తాను. ఫుల్ ఈ మనం ఫస్ట్ వేసింటాం కదా, ఇటు 2 గ్యాప్స్లో వేసుకొని పోవాలి. ఈ ತರ 9 పెటల్స్ వేసుకొని 9 పెటల్స్ అయినాక దాన్ని మనము 6 మట్టు 1 2 3 4 5 6 మట్టు మనం లాక్స్ వేసుకున్నాం. ఈ లాక్స్ వేసుకున్నది వచ్చి ఇట్లా థ్రెడ్ని ఇట్లా పైనకి ఎత్తి 1 2 3 4 5 6 ఇక్కడ ఉంది కదా, ఈ 6కి మనము 2 చైన్స్ వేసి ఉంటాం కదా, ఆ 2 చైన్ గ్యాప్లో ఎత్తుకొని ఈ మనం థ్రెడ్ని ఇట్లా పైనకి ఇడిసింటాం కదా, దీన్ని ఎత్తుకొని ఇట్లా టైట్గా లాక్స్ వేసుకున్నా. ఇప్పుడు పెటల్ షేప్ వచ్చింది. నేను ఇది ఎక్స్ట్రా జాయింట్స్ వేసుకోండి థ్రెడ్కి, అట్లా మీకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఫ్లవర్ షేప్ వచ్చిన మనం ఇక్కడ కరెక్ట్గా ఇంకొక టైం లాక్స్ వేసుకొని ఈ ತರ ఫ్లవర్ మోడల్ చేస్తాము. ఈ 3 వచ్చేసి నేను ఏమిటికని మీకు నీట్గా ఆమె చూపిస్తాను. ఈ 3 ఇచ్చేసి ఆమె దీని ఫ్లవర్ ತರ చేసుకొని మనము ఈ ತರ ఫ్లవర్ ఫుల్ చేసుకొని మీకు చూపిస్తాం. ఫుల్ డిజైన్ అయినాక మనము వచ్చి దీంట్లో ఇట్లా పెడతాం.
దీంట్లో ఇట్లా పెట్టి గమ్మేసి మనము స్టిక్స్ వేసి చూపిస్తాను మీకు ఎట్లా అని. ఇక్కడ మనము సెంటర్లో ఈ తర బీట్స్ వేసి గమ్మేసి ఒట్టేసి ఇక్కడ కుచ్చు వచ్చేది నెక్స్ట్ చూపిస్తాను. ఈ ఫ్లవర్ కరెక్ట్గా కింద ఒక కుచ్చు చేయాల, కుచ్చేసి చూపిస్తాను. మనము ఈ ఆర్చ్ చేసి మెత్తేసి గమ్మేసి దాని సెంటర్లో ఈ తర బీట్స్ వేసిందాం కదా, దాని కింద ఈ తర కుచ్చు కట్టుకోవాలా. మనం అన్నీ అంటే ఫుల్ కుచ్చు కట్టుకుంటే ఈ తర ఫినిషింగ్ అవుతుంది. చూడండి, సేమ్ ఒక్కొక్క దానికి ఆ గ్యాప్లో మనం కుచ్చు కట్టుకుంటే ఇతర ఉంటుంది. టైం తీసుకుంటుంది, 2 days అయినా కంప్లీట్ చేసేదానికి టైం పడుతుంది. బట్ హెవీ బ్రైడల్ వర్క్.